తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి మరి ధర్నా చౌక్లో ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా మా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో డిఏ కావచ్చు, లేకపోతే పిఆర్సీ కావచ్చు, ఇవన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలంటూ కూడా మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుమారు ఇక్కడికి ఎంప్లాయీస్ అందరూ కూడా సుమారు 2000 నుంచి 2500 మంది ఎంప్లాయీస్ వరకు కూడా ఇక్కడికైతే చేరుకుంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జేఏసీ నాయకులు కావచ్చు, లేకపోతే పలు సంఘాల ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడికైతే చేరుకుంటూ ఉన్న సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో డిఏ కావచ్చు, లేకపోతే పిఆర్సీ కావచ్చు, ఇవన్నీ వెంటనే విడుదల చేయాలంటూ కూడా వీళ్ళు మేము చెప్పులే రేపోయేటట్టు తిరుగుతున్నాం, కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడైతే వీళ్ళు ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. చెప్పండి సార్, ఏ డిపార్ట్మెంట్ మీరు? ఏ డిపార్ట్మెంట్ సార్ మీరు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? డిమాండ్స్ చాలా ఉన్నాయి. టీచింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్స్లో, పెన్షనర్స్ డిపార్ట్మెంట్లో చాలా డిమాండ్స్ ఉన్నాయి. పిఆర్సీ 6 డిఏలు రాలేవు ఇప్పటి వరకు. పిఆర్సీ రాలేదు, పిఆర్సీ ప్రకటించాలి, డిఏలు అనౌన్స్ చేయాలి. అదేవిధంగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ అయ్యే వాళ్ళకి బెనిఫిట్స్ అందించాలి. ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ తోటి ఇక్కడ అందరూ రావడం జరిగింది. ఇది తొలి దశ మాత్రమే. నెక్స్ట్ సెప్టెంబర్ 1కు ఉన్నది. అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయాలి. సిపిఎస్ విధానం అనేది పెన్షన్ లేకుండా 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకి తర్వాత పెన్షన్ ఇవ్వకుంటే వారి యొక్క పరిస్థితి కానీ అతని పరిస్థితి కానీ దీన స్థితిలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు సిపిఎస్ లేకుండా ఓపీఎస్ అమలు చేయాలి వాళ్ళకి. అదేవిధంగా 6 డిఏలు ప్రకటించాలి. అదేవిధంగా పిఆర్సీ నివేదిక తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించాలి. ఈ రకంగా డిమాండ్లు ఉన్నాయి. సో ఈ డిమాండ్లతో అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 1కు వస్తారు. మళ్ళీ సెప్టెంబర్ 10 కూడా మా ధర్నాలు ఉన్నాయి. కాబట్టి జేఏసీ పిలుపు మేరకు అందరు ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి సార్, ఇప్పుడు ఈ పెండింగ్ బకాయిలు అని చెప్పేసి మీరు ధర్నా చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా మీరు ధర్నాలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎట్లా చూస్తారు ఇది? ఉద్యోగ సంఘాలలో యూనిటీ లేక ఉద్యమం పలసగైంది. చాలా రోజుల తర్వాత ఇవాళ అన్ని సంఘాల వారు యూనిట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాము. తర్వాత వేరే బీజేపీ అనుబంధ సంస్థ ఒకటి సపరేట్ ధర్నా చేసింది. వాళ్ళు చేసినాక వీళ్ళు చేయడం వల్ల ఎఫెక్ట్ వస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏం దురదృష్టం అంటే ఈడ ఉండే డయస్ మీద ఉండే సంఘాలు ఫస్ట్ బీఆర్ఎస్ తోటి అంటగాగినాయి, తర్వాత ఈ ప్రభుత్వం రందాడి వీళ్ళతోటి కూడా అంటగాగినాయి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగిని ఉపాధ్యాయుని యొక్క ప్రాథమిక హక్కు భంగం కలుగుతుంది. వాళ్ళు ఎందుకు కుమ్ముక్కు కావాలి ప్రభుత్వంతో? ఉద్యోగ సంఘ నాయకులకు ఉద్యోగిని యొక్క ప్రాథమిక హక్కులే ప్రధానంగా ఉండాలి, కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు ఉండకూడదు అనేది మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నా. మరి ప్రభుత్వాలను ఈడ ఉన్నోళ్ళు ఎక్కువ సంఘాలు ప్రోత్సహించి ప్రభుత్వాన్ని దించేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించినా కూడా అసలు ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. మరి 2024 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకు 2000 ఇస్తామంటున్నారు. 2000 కోట్లు వాళ్ళు ఇవ్వడం లేదు, బోకస్ అది. 2000 కోట్లు ఒకటేసారి పెన్షనర్స్కి వాళ్ళ బెనిఫిట్కి ఇస్తే 6000 మంది పోతారు ఒక్క నెలలో. 3 నెలలకి వెళ్ళి ఇస్తే 18,000 మంది పోవాలి, పోతలేరు. కేవలం 400-300 కోట్లు ఇచ్చి మిగతా మొత్తం వాళ్ళ యొక్క పెండింగ్ బిల్స్ని చెల్లించుకునికనే ఉపయోగిస్తున్నారు అనేది మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నా. ఉద్యోగులు ఇదే విధంగా ఈ ఒరవడిని కొనసాగిస్తే ఒక 1-2 మంత్స్లోనే ప్రభుత్వం దిగివచ్చి చర్చలు చేస్తా అనేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, మీరు చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ మీరు? నా పేరు రవీందర్ రావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ. నేను స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ. ఇక్కడ అందరి సమస్యలు ఆల్రెడీ మీకు తెలుసు. పిఆర్సీ అనేది, డిఏ అనేది, హెల్త్ కార్డులు అనేది. మాకు ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య ఉంది. ఏంటంటే మేము 1984 నుండి 96 దాకా గవర్నమెంట్ ఏం చేసింది, స్పెషల్ టీచర్ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. 398 వేతనం మీద మేము పనిచేసినాం. నవ్వొస్తుంది కదా 398 అంటే. ఆ 398 వేతనం మీద మేము 3, 4, 5, 6 సంవత్సరాలు పనిచేసినాం. వాస్తవంగా అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆ తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇంక్రిమెంట్లు ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత కొందరు అప్రెంటిస్ టీచర్లను తీసుకున్నారు. వాళ్ళని ఏం చేసారు, వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారు, రెగ్యులరైజ్ చేశారు.
ఆ తర్వాత స్పెషల్ విద్యా వాలంటీర్లు అని చెప్పి తీసుకున్నారు. వాళ్ళని ఏం చేశారు, వాళ్ళకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారు. కానీ మేము ఎన్నిసార్లు పోరాటం చేసినా కానీ మా 398 వాళ్ళకు మాత్రం ఇవ్వలేదు. గమ్మతైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రం లోపల అన్ని ఉపాధ్యాయ సంఘాలకు పనిచేసినటువంటి గొప్ప గొప్ప చరిత్ర కలిగినటువంటి ఉపాధ్యాయ సంఘాల నేతలంతా మా 398 వాళ్ళే. కానీ అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నోట్లే శని ఉందన్నట్టు మా 398 వాళ్ళకి మాత్రం ఇంక్రిమెంట్ రాలేదు. ఆ విషయంగా మేము ఇక్కడికి ప్రత్యేకించి రావడం జరిగింది. ఇదే కాదు, మాతో పాటుగా అపాయింట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేసింది, మా వాళ్లకు ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది, నోషనల్ ఇంక్రిమెంట్లు. మేము చాలాసార్లు ఇన్ని సంవత్సరాల పాటుగా ప్రభుత్వాన్ని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మాకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వండి. నేను 5 సంవత్సరాలు పనిచేసిన, 5 సంవత్సరాలు నీకు సేవాకాలం పనిచేసినందుకు కనీసం నీకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేసి మేము కూడా రిటైర్ అయిపోయినాం, నీకు పెద్దగా భారం కూడా పడదు. అంతేకాకుండా 52% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించాలి, 48% మాత్రమే మనం భరించాలి. తర్వాత మా దాంట్లో చాలామంది స్వర్గస్థులు కూడా కావడం జరిగింది. ఇది చాలా చాలా చిన్న సమస్య, మాకు మాత్రమే అన్యాయం జరిగినటువంటి సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని ఇక్కడికి ప్రత్యేకించి రావడం జరిగింది. అన్ని సమస్యలతో పాటుగా మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీరు ఇంతకుముందు కూడా మా సమస్య గురించి చాలా ప్రచురణ చేసింది కాబట్టి మీకు మళ్ళొక్కసారి మా తరఫున ధన్యవాదాలు. అది చూస్తున్నాం కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ ఉంటుంది. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము 2024 డిసెంబర్లో రిటైర్ అయ్యామండి. మా యొక్క పెన్షన్ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదండి. కోర్టుకు పోయినాము, కొంతమంది ఆ మొట్టికాయలు ఇచ్చేస్తే దాదాపుగా కోర్టు తీర్పిచ్చేసి ఒక 7-8 కాంటెంప్ట్ కోర్టులు వేసేస్తే కొంతమందికి ఇచ్చారు. మరి దాదాపుగా ఒక 25,000 మంది ఇది పెన్షనర్స్ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క బకాయిలు ఇవ్వలేదండి. దాదాపుగా ఏంటంటే 100 మంది పైగా ఈ యొక్క రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క పెన్షన్ డ్యూస్ పొందకుండానే చచ్చిపోయారండి. అది యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లే వాళ్ళు చనిపోయారు సార్. వాళ్ళ కుటుంబాల యొక్క ఉసురు మీకు తగ్గుతుంది అనుకుంటున్నారు సార్. మీరు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు, ఒక్కసారి మీ మేనిఫెస్టో చూసుకోండి సార్. ఆచరణ సాధ్యంగా అనేటువంటి యొక్క పథకాలన్నింటినీ కూడా మీరు ప్రజల ముందు ఉంచారు. ఖచ్చితంగా చేస్తాము, 100 రోజులు చేసేట్టు అన్నారు, 6 నెలలు చేసేట్టు అన్నారు, సంవత్సరాలు చేసేట్టు అన్నారు, మాకు కొంచెం ఛాన్స్ అని చెప్పి అన్నారు. రకరకాలు చేస్తే కూడా కొంతమంది ఎకనామిస్టులు కూడా అన్నారు ఇవి ఆచరణ సాధ్యం కానిచ్చారంటే మేము ప్రపంచ ప్రఖ్యాత ఎకనామిస్టులతో జాయించాం సార్, మాది ఆచరణ సాధ్యం కాదని చెప్పి మోసం చేసేసి మీరు సీట్లు పొంది ప్రభుత్వాన్ని గద్దెనెక్కారు సార్. ఇప్పుడు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు సార్. ప్రజలు సంతృప్తిగా లేరు, ఉద్యోగస్తులు సంతృప్తిగా లేరు, రిటైర్డ్ ఉద్యోగులు సంతృప్తిగా లేరు, ఎవ్వరూ సంతృప్తిగా చేయలేరు సార్. ఇదివరకు ఏంటంటే ప్రభుత్వంలో మీరు వచ్చే ముందు ఏంటంటే 3 DAలు పెండింగ్ ఉండే, వెంటనే ఇస్తున్నారు. 6 నెలల్లో PRC ఇస్తున్నారు. 6 నెలలు కాదు 36 నెలలు గడిచిందండి, ఇంతవరకు PRC అతి గతి లేదు. ఇంతకు పూర్వం ఏంటంటే ప్రభుత్వమే ఈ యొక్క ఎంప్లాయీస్కు హెల్త్ స్కీమ్ ఉండే, ఉచితంగా చేసేది. మీరు వచ్చారు దాన్ని కట్ చేసేసారు. మా భాగస్వామ్యంతో దాదాపు ఇప్పుడు ఏంటంటే మా యొక్క పెన్షన్లో కానీ జీతంలో కానీ 1.5% కట్ చేసేసి ఈ యొక్క EHS ప్రోగ్రామ్ పెడుతున్నారు. 3 నెలలు అయిందండి, ఈ ఫస్ట్ వస్తే 4 నెలలు కట్ కావడం. ఇంతవరకు అతి గతి లేదు సార్. ఇది ఎంతో దుర్మార్గం సార్. మీరు అన్ని ఆచరణ సారి కానీ ఇచ్చేసేసారు. మీరు కానీ కాంగ్రెస్ నేషనల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ కానీ మీరందరూ కూడా ఆచరణ సారి కానీ ఇచ్చారు సార్. మీరు ఎక్కడ పోయినా సభలలో రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు మాత్రమే కేవలము రాజ్యాంగాన్ని పాటించడం అన్నట్టుగా చేస్తున్నారు సార్. మరి ఈ హామీలను ఇచ్చారు కదా, ఎన్నికల హామీలు, వాటికి కట్టుబడి ఉండాలి కదా. మీకు సాధ్యమైతే లేదు కదా, మీకు చేతనైతే లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే మీ యొక్క ఇది మంత్రివర్గం అందరూ, మంత్రివర్గం అందరూ కూడా రాజీనామా చేయండి. సమర్థులు ఏందో వస్తారు సార్, మీకు చేత కాకుంటే చేయండి సార్. అట్లా కాకుండా కూడా మీరు నైతికంగా కూడా ప్రజలకు నైతికంగా ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క పోస్టులకు రాజీనామా చేయండి సార్. సమర్థులైన వాళ్ళు వస్తారు సార్. ఇంతపూర్వం మీ యొక్క ప్రభుత్వం రాకముందుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం సుమారుగా 2.5 లక్షల కోట్లు ఉండే. మీరు ఇప్పుడు అప్పటిప్పటికి చాలా పెరిగింది, 3 ఏళ్ళు అయింది, సుమారుగా 3 లక్షల కోట్లు ఉన్నది. మరి ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, అవి ఇవి రకరకాల ప్రాజెక్టులు కట్టిందండి, రకరకాల పథకాలు ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్, తులం బంగారం అటువంటి ఇచ్చారు. మీరు తులం బంగారం ఇచ్చే వరకైనా సామాన్య జనానికి ఏమైనా ఇచ్చారా? ఇంతవరకు ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఏమి ఇచ్చారా? ఏమి లేదు. ఒక బస్సులు ఇచ్చే మాత్రం ఒక బస్సు ఫ్రీ బస్సు ఉచితంగా మహిళలకు ఇచ్చారు తప్ప వేరే ఏం లేదు. ఉద్యోగస్తులు సంతోషం లేదు, రిటైర్డ్ ఎంప్లాయీ సంతోషంగా ఎవరు సంతోషం లేదు సార్. ఇది తర్వాత మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, మేము ప్రభుత్వం రాగానే 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు.
లక్ష కాదు సార్, దాదాపుగా 10,000 లోపు నింపారు సార్. అది దాన్ని మా అమ్మ అనిపించేశారు. అది కూడా అయిపోయింది. అది కూడా దాంట్లో స్కాములు జరిగింది. ఇప్పుడు రిటైర్ అయినటువంటి యొక్క ఉద్యోగుల యొక్క వాళ్ళ యొక్క ఏరియాస్ పొందాలంటే ఏంటంటే మరి ఈ మధ్యన ఏంటంటే మా మిత్రులు కూడా బట్టి గారి భార్య దగ్గర పోయి అక్కడి నుంచి పోయి దాదాపుగా 10% కమిషన్ ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. మరి ఇది పద్ధతేనా సార్? మా పైసలు మేము దాచుకుని మాకు ఏమంటే మీరు ఇవ్వకుండా అది కమిషన్ల ద్వారా ఇచ్చేసి అది చేస్తే 10 సార్. ఎందుకు బట్టి గారి భార్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు? చెప్తానండి. కొంతమంది ఏంటంటే ఇవి అన్ని పెండింగ్లో పడుతున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఏంటంటే ఆశతోటి ఈ వడ్డీ కూడా బయట వాళ్ళ అవసరం ఉండేదంటే ఆరోగ్య అవసరం ఉండే కానీ ఇతర అవసరాలు కానీ పిల్లల పెళ్లిళ్ళు కానీ ఇవన్నీ చేయాలంటే పై డబ్బులు కావాలి కదా. దాచుకున్న ఏంటంటే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత అరే మా ఆరోగ్యాన్ని పనికొస్తాయి, మా పిల్లల పెళ్లికి పనికొస్తాయి, మనమనాల పెళ్లికి ఏమైనా పనికొస్తుంటారు ఉదయంతో దాచిపెట్టుకుంటే నువ్వు వేయకుంటే బయట ₹2, ₹3, ₹4 వడ్డీ తీసుకొచ్చుకుంటారు. ఎన్ని రోజులైనా అవుతారు వాళ్ళు. ఆ రకంగా ఏంటంటే ఏదో రకంగా కొన్ని డబ్బులు పోతే పర్లేదులే అని చెప్పి వచ్చేటువంటి ఒక బెనిఫిట్లు సుమారు ఒక 50 లక్షలు ఉన్నాయనుకోండి, 5 లక్షలు అక్కడ పే చేస్తే పద్ధతేనండి. అది ఉద్యోగులకు రావాల్సి మీరు సొంతంగా ఇచ్చేటువంటి ఏం లేదు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రజల దగ్గర ఒక్కొక్క ఉద్యోగి రిటైర్ అయితే ₹1,00,00,000 వస్తున్నాడు. అబద్ధం సార్. అది గ్రూప్ 1 ఆఫీసర్స్కే వస్తుంది సార్ సుమారుగా ₹1,00,00,000. జిల్లాధికారులకు కానీ ఐఏఎస్ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ జిల్లా గ్రూప్ 1 ఆఫీసర్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. సామాన్య ఉద్యోగులకి ఏంటంటే సుమారుగా ఒక 40 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఆడుకోండి సార్. యావరేజ్గా చేస్తుందంటే ప్రతి ఒక్క రిటైర్ ఎంప్లాయీకి 50 లక్షల వరకు వస్తాయి. అయినా మేము జీతంలో కూడబెట్టుకుంది సార్. అది మేము మా పిల్లలను చదివించుకున్నాము, తిన్నాము. మీ ప్రభుత్వానికి దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినాము. మాకు వచ్చి ఇటు ఇవ్వకుండా మీరు చేసేస్తే మేము ఇబ్బంది పడి దాదాపుగా 100 మంది చచ్చిపోయారు. వాళ్ళ ఉసురు మాత్రం మీకు దక్కుతుంది సార్. తర్వాత రెండవది మరి ప్రభుత్వ బడ్జెట్ 3.5 కోట్లుంటే దగ్గరగా 3 లక్షల కోట్లుంటే మీరు ఎవరికేమి ఇచ్చారు సార్? ఉద్యోగుల జీతాలు ఇస్తున్నారు, అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చేసి పెన్షన్ బకాయిలు వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఇంకా మీ ప్రాజెక్టులు ఏమున్నాయి సార్? అవి ఆ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? జనబడుతున్నారు సార్. అది దయచేసి ఏంటంటే మీరు ఆ రకంగా అట్లా చేస్తారు. అది న్యాయం కాదు. అది తర్వాత మొత్తం అబద్ధాల ప్రభుత్వం అయింది సార్. అది మీరు ఇంతకుముందుకు మీకు చెప్పిన మేనిఫెస్టోలో సాధ్యమవుతుందని చెప్పిన ఎంత ఎకనామిక్స్ ఎక్కడ పోయినరు సార్? మేము కూడా చదువుకున్నాం సార్. మేము కూడా చదువుకున్నట్లే ఏ సార్ అది. తర్వాత సుమారుగా 25,000 మంది ఉద్యోగులు రిటైర్ అయింది కదా. ఇప్పటి వరకు సుమారుగా 25 మంది వాళ్ళు దాదాపు 5,000 మంది వచ్చు. ఈ మధ్యన ఏంటంటే నెలకు 2,000 కోట్లు, నెలకు 2,000 కోట్లు చప్పుడు 6,000 కోట్లు ఇస్తామని చెప్పారు సార్. దాంట్లో 6,000 కోట్లు ఏమైనా సార్ ఒక 3-4 కోట్లు ఇచ్చారు. ఒక 6 నెలల క్రితం ఏంటంటే నెలకు 750 కోట్లు ఇస్తున్నారు, 700 కోట్లు చెల్లిస్తానన్నారు. దాంట్లో సుమారుగా మేము కనుక్కుంటే ఏంటంటే 50 కోట్లు 100 కోట్ల కంటే ఎక్కువలే సార్. దాదాపుగా 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్యన ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి ఉంటే దాదాపుగా నువ్వు 4-5 కోట్లు ఇచ్చేసి ఇది సార్లు ఏంటంటే సంవత్సరం నుంచి మేము పోరాటం చేస్తుంటే సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే అరే వీళ్ళు 2-3 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు, మొత్తం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కే మొత్తం ఈ డబ్బులంటే గవర్నమెంట్ అంతా ఇస్తుంది అనేటువంటి ఆలోచనలో వాళ్ళకు ఉంటుంది కదా. మీరు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అన్నీ ఏంటంటే ప్రజల ముందు ఏంటంటే ఈ రకంగా ప్రచారం దాన్ని చేసేసి ఆ రకంగా చేయడం పద్ధతి కాదు సార్. మీరు ఇవ్వకుండా మీరు ఎన్నికలప్పుడు ఏ రకంగా మాయ చేశారు? మా ఉద్యోగస్తులు సుమారుగా 1.5% ఓట్లతోటే మీరు గెలిచారు. ఉద్యోగస్తులు రిటైర్డ్ ఎంప్లాయీస్ మధ్యన గెలిచారు. ఈసారి మరి ఏ ముఖం పెట్టుకొని మా ఇండ్ల దగ్గరకు వస్తారు? ఏ ముఖం పెట్టుకున్నట్టు గెలుస్తారు? సుమారు ఏంటంటే ఎవరు సంతోషం లేరు. మీ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయితే సార్ అది బీజేపీ వాళ్ళకో టీఆర్ఎస్ వాళ్ళకో వాళ్ళకి అనుకూలంగా అయిపోతుంది. కాబట్టి ప్రజల యొక్క నాడిని, ఉద్యోగస్తుల నాడిని, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ నాడిని మీరు గమనించండి. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏం చూసుకోండి. మీ కేబినెట్లో దాన్ని ఆ రకంగా దాన్ని పరిశీలన చేసుకోండి, న్యాయం చేయండి. పైసలు ఎక్కడ పోతున్నాయి సార్? జీతాలు ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు, మీ దగ్గర ఎక్కడ పోతున్నాయి? ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది? సాధారణ జనం పడతారు, అందరూ పడుతారు సార్. అట్లా చేయకండి సార్. అది ఓకే సార్. చెప్పండి సార్. మీరు మరి ఒక మాజీ పోలీస్ అధికారి మీరు మరి ఎట్లా చూస్తారు? మరి మీ పెండింగ్ బకాయిలు ఎప్పుడు వస్తాయి అనుకుంటారు సార్? ఇప్పుడు మేము 2 సంవత్సరాల నుంచి ధర్నాలు, స్ట్రైక్లు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈరోజు మాకు రిటైర్మెంట్ పెండింగ్ బకాయిలు రావాలని, 6 DL రావాలని, PRC చేయాలని ఇవన్నీ చేస్తున్నాం సార్. ఇక గవర్నమెంట్ చేయాలి, మరి చేయకుంటే ఎట్లయితే సార్? చేయాలి సార్. ఎంత DL రావాలి, ఎంత PRC రావాలి? ఇప్పుడు PRC 23 నుంచేమో రావాలి సార్. 6 DL రావాలి. మేము 24 మార్చి నుండి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు GPF అది కమ్యూటేషన్ వచ్చినాయి. మాకు ఇంకా DLవి గవర్నమెంట్ ఇచ్చేటివి ఇంకా ఏం రాలేవు సార్. అవన్నీ వచ్చిన దాకా మేము పోరాటం చేస్తుంటాం సార్. సార్ ఏ డిపార్ట్మెంట్ మీరు? మాది మెడికల్ డిపార్ట్మెంట్.
ఓకే, ఏం డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంతో మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మీ ప్రమాణం అని చెప్పి కొత్త యాప్ పెట్టింది అటెండెన్స్ గురించి. అయితే దానికి మేము సంతోషంగా స్వీకరిస్తున్నాము. కానీ ఒక మాట ఏంటంటే మేము ఎట్లా పాజిటివ్గా ఉన్నామో ప్రభుత్వం కూడా మాతో పాజిటివ్గా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు చాలా డిమాండ్స్ ఉన్నాయి. మా పిఆర్సీ ఇంకా ఇవ్వలేదు. మాకు 6 DAs పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు హెల్త్ కార్డ్స్ కూడా ఇంకా రాలేదు. దాంతోపాటు ఈ 317కు కూడా ఇంకా మీరు ఏది కూడా ప్రక్షాళన చేయలేదు. అది కూడా తొందరగానే ఉన్న ఎంప్లాయీస్కి చాలా ఇబ్బంది పడితే ప్రాణాలు పోతున్నాయి వాళ్ళకు కూడా మీరు సహకరించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే బయోలెట్ బాక్స్లో మా ఎంప్లాయీస్ ఓట్లే 90 to 95% పడ్డాయి గవర్నమెంట్కి. అయితే మేము ఆ విధంగా చెప్పట్లేదు. కానీ ఏంటంటే ప్రభుత్వం మా మీద ఇలాంటి కఠినంగా వ్యవహరించడం బాగాలేదు. మేము కూడా మీ ఉద్యోగస్తులము. ఎందుకంటే ప్రభుత్వం అంటే మాకు పెద్ద ఒక ఫ్యామిలీ పెద్దలాగా, మేమేమో వాళ్ళ పిల్లలంలాగా. మరి మమ్మల్ని మీరు సతాయిస్తూ ఉంటే, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే మేము ఎవరికి అడుకోవాలి, ఎవరికి పోవాలి, ఎటు పోవాలి? మా డిమాండ్ ఒకటే, మాకు రావాల్సిన హక్కులు మాత్రం మాకు ఇవ్వండి. ఎందుకంటే మేము మీకు అడగట్లేదు, మా హక్కు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము. అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేయాలి. మీరు అంటున్నారు నెక్స్ట్ 5 years కూడా నేనే వస్తానని చెప్పి. సంతోషం సార్, మీరే రావాలని కోరుకుంటున్నాను. కానీ మా డిమాండ్స్ ఏమి ఉన్నాయో అవి మాత్రం మీరు తక్షణమే సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరు చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ మీరు? మాది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. మేము ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం అని. మేము ఆ ప్రభుత్వాన్ని బాగా ఇష్టపడి తెచ్చుకున్నాము. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే గత ప్రభుత్వం కన్నా అన్యాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం 2 DAలు మాత్రమే పెండింగ్లో పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం 6 DAలను పెండింగ్లో పెట్టింది. మరియు మాకు రావాల్సిన పిఆర్సీని పెండింగ్లో పెట్టింది. మరి మా ప్రస్తుతం ఉన్న ధరలకు చూస్తే మాకు వస్తున్న జీతాలకు దానికి ఎక్కడా పొంతన లేదు. ఒక ఉద్యోగస్తుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే అతని జీవితకాలం సరిపోతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రావాల్సిన DAలు మాకు రావాల్సిన పిఆర్సీ మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని మేము ఈ ధర్నా చౌక్ నుంచి మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది చూస్తున్నాం కదా, ఇప్పటికే అనేక మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ధర్నా చౌక్ అయితే చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి ఇష్యూలో చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? అన్ని మా పిఆర్సీ కానీ డిఎల్ కానీ పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అవన్నీ విడుదల చేయాలని కోరుకుంటున్నాం మేము గవర్నమెంట్ని. అట్లా చెప్పండి అమ్మా, ఏ డిపార్ట్మెంట్ మీరు? లైబ్రరీ డిపార్ట్మెంట్. పిఆర్సీ 6 DL రావాలని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఎంత బకాయిలు రావాలి, ఎన్ని DL రావాలి మీకు? 6 DL రావాలి, పిఆర్సీ 2 రావాలి. మాకు ఇంతవరకు ఏది లేదు, రావాలి, కంపల్సరీ రావాలి మాకు. చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్ కూడా ఇప్పటికే ధర్నా చౌక్కి చేరుకుంటున్నారు. ధర్నా చౌక్ దద్దరిల్లే విధంగా కూడా వీళ్ళైతే ధర్నా అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శాఖ రాష్ట్ర అధ్యక్షుడు. చెప్పండి సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? వెంటనే పిఆర్సీ అమలు కావాలి. పెండింగ్లో ఉన్న 6 DLలను ఇవ్వాలి. సిపిఎస్ను ఓపీఎస్గా పునరుద్ధరించాలి. హెల్త్ కార్డులను వెంబడే అమలు చేయాలి. ఇవి మా ముఖ్యమైన డిమాండ్లు. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోతుంది, కాలాతీతం అయిపోయింది. ఇప్పటికే 6 సంవత్సరాలు కోల్పోయిన పిఆర్సీ, ఈ 3 అయితే 2 PRC కోల్పోతున్నాం. కనుక వెంటనే గవర్నమెంట్ వచ్చి కూడా 3 సంవత్సరాలు అయిపోతుంది. ఉలుకు పలకలేని గవర్నమెంట్ పై ఒత్తిడి తేవడానికి మా ధర్నా కొరకు మేము చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది, అన్ని పిఆర్సీలు కావచ్చు, డిఎల్ కావచ్చు, ఇవన్నీ ఇస్తామని చెప్పేసి ఉంటుంది. మరి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వెళ్ళి మెమోరియల్ ఇచ్చారా మీరు? గతంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినందుకు మేము ఓపిక పట్టాము. ముఖ్యమంత్రి హామీని అమలులో లేని పరిస్థితి ఏర్పడ్డది. కనుక అధికారులు, ముఖ్యమంత్రి అందరూ కూడా వెంటనే స్పందించి మా యొక్క పిఆర్సీని ఎంబడి అమలు చేయాలని మేము ఈ ధర్నా కార్యక్రమం ఇచ్చేస్తున్నాము. మా డిపార్ట్మెంట్కి వెళ్ళి ప్రతి డిపార్ట్మెంట్లో మొత్తం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక మేము అందరం కూడా దిగ్విజయం చేసి మా హక్కుల కొరకే మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ సార్ మీరు? మాది ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్. మేము హెడ్ ఆఫీస్ స్టాఫ్ అన్నమాట. ఈ న్యాయమైన కోరికల కోసం మేము చాలా న్యాయబద్ధమైన ప్రభుత్వాన్ని వేడుకుంటూనే ఉన్నాం. కానీ దానివల్ల ఉద్యోగులు చాలా వరకు
ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. తర్వాత హెల్త్ కార్డు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. చాలామంది ఉద్యోగులు అప్పులు చేయాల్సిన పరిస్థితి, బిల్స్ పెట్టుకుంటే కూడా బిల్స్ రాని పరిస్థితి. మా ఓన్ జీపీఎఫ్ పెట్టుకుంటే కూడా మినిమం 1 year నుంచి 2 years పడుతుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మేము ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటూనే ఉన్నాం ఉద్యోగుల పక్షాన. మళ్ళీ కూడా ఇప్పుడు అదే, దయచేసి ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రేట్ చేసి ప్రజలతో పాటు మమ్మల్ని కూడా చేస్తే మాకు కూడా కొన్ని ఉత్సాహంగా పనిచేయడానికి ఉంటుంది. ప్రజలకు ఉన్న బెనిఫిట్స్ ఉద్యోగాలకు ఉండవు, జీతం మీదనే ఇవన్నీ రివాల్వ్ అవుతాయి. ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, కేవలం శాలరీ దాని రిలేటెడే ఉంటుంది. అది టైంకి ఇవ్వమని అడుగుతున్నాం. అది మా న్యాయమైన కోరిక. ఇందులో మేము ఎక్కువ అడిగింది లేదు, ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు కూడా కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. చెప్పండి సార్, మీరు చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ మీరు? ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అండి. ఫస్ట్ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాము. ప్లస్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్తున్నాము. ఏదైనా సరే వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేస్తే చాలు మాకు, అంతే. ఇక అంతకు మించి ఏముంటుంది. వాళ్ళు ఇచ్చిన హామీ అమలు చేస్తే 6 గ్యారంటీలో ఇస్తలేరు, మరి మీ పెండింగ్ బకాయిలు ఇస్తారు. ఉద్యోగులకు ఇచ్చిన గ్యారంటీని, ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చమంటున్నాం. ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఎటువంటి హామీ ఇచ్చారో అదే క్లియర్ చేయండి. హైదరాబాద్. ఓకే, ఏ డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని? పిఆర్సీ, డిఏ, తర్వాత మన సిపిఎస్ది రద్దు చేయాలని. ఎంత రావాలి మీకు బెనిఫిట్స్ కావచ్చు? ఈ డిఏ ఎంత రావాలి మీకు? 6 DL రావాలి. పిఆర్సీ 8 సంవత్సరాలు అవుతుంది ఇయ్యక. అవే అవి ఇస్తే చూస్తున్నాం కదా, మాకు పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు, చెప్పండి సార్, ఎక్కడి నుంచి? హైదరాబాద్. పిఆర్సీ వెంటనే విడుదల చేయాలని, రెండవది డిఏలు 6 DL పెండింగ్ ఉన్నాయి, ఆ డిఏలను రిలీజ్ చేయాలని, కొత్త పెన్షన్ విధానాన్ని తీసివేసి పాత పెన్షన్ ఇవ్వాలని, జియో 25ను సవరించాల్సిందిగా ప్రధాన డిమాండ్స్ పైన ఈరోజు ధర్నా కార్యక్రమం అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులో చేస్తున్నాం. దీని తర్వాత తదుపరి స్పందించకపోతే, ఇదే నిర్లక్ష్య వైఖరి ఉంటే తదుపరి రాష్ట్ర వ్యాప్త ధర్నాకు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి మా సమస్యలను పరిష్కరించినట్లయితే బాగుంటుందని మా యొక్క విన్నపం. అది చూస్తున్నాం కదా, మా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ విడుదల చేయాలంటూ కూడా ఇక్కడ వీళ్ళైతే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒకసారి మనం వీడియోస్లో చూసుకోవచ్చు. దాదాపు 1500 మంది నుంచి 2000 మధ్య వరకు కూడా ఇక్కడికి ధర్నాకి వచ్చిన సిచ్యువేషన్ కూడా ఉంది. వీళ్ళంతా కూడా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా. ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడ నుంచి? ఏ డిపార్ట్మెంట్? మాది మెడికల్ డిపార్ట్మెంట్ అండి. నా పేరు వెంకటయ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని. మాకున్నటువంటి ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా గవర్నమెంట్ తొందరగా పరిష్కరిస్తారనే ఆశతోని ఇక్కడ మేము ధర్నాను చేపట్టినాము. చాలా కాలం వెయిట్ చేసినాము. ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో కూడా గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము దాదాపు 13 లక్షల మంది ఉద్యోగస్తుల తరపున, కుటుంబాల తరపున మేము విన్నవించుకుంటున్నాము. దయచేసి ఈ సమస్యను మీరు వెంటనే పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏ డిపార్ట్మెంట్? అది చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మా డిఏలు కావచ్చు, మా పిఆర్సీ కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మాకు హామీలు ఇచ్చింది, కానీ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. చాలా మంది కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్. ఏ డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్ల. ఏం డిమాండ్? పిఆర్సీ లేదు, 6 DAs ఉన్నాయి. ఏ స్టేట్లో లేవు, మన తెలంగాణలో ఉన్నాయి. చేసేటి అన్ని చేసుకుంటారు, పథకాలన్నీ చేస్తున్నారు, అన్ని ఇస్తున్నాడు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇవ్వడం లేదు. మరి మేమెవరిని అడగాలి? ఏమి ఇవ్వట్లేదు. పిఆర్సీ 3 years అయిపోయింది, పిఆర్సీ ఇవ్వలేదు. మళ్ళీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు 10,000 కోట్లు ఇచ్చేది ఉంది, అవి ఇవ్వట్లేదు. రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ? మావి కూడా పిఆర్సీ ఇవ్వలేదు. 3 years అయిపోయింది, ఇంకా 2 years అయిపోతే టర్మ్ అయిపోతుందండి. మరి ఎప్పుడు ఇస్తాడు పిఆర్సీ? ఎప్పుడు ఇస్తాడు? వేరే అన్ని పథకాలు వాళ్ళ పెంచుకునేటి అన్ని చేసుకుంటున్నారు.
మరి మా ప్రభుత్వానికి ఒక పెద్దన్నగా ఆయన మా డిమాండ్ తీర్చాల్సినటువంటి అవసరం ఆయన మీద ఎంతైనా ఉంది. ఇట్లనే ఇంకా 2 years ఉంటే ఇంకో పిఆర్సీ వస్తుంది. ఇంకో పిఆర్సీ వచ్చేదాకా ఈ పిఆర్సీ ఇవ్వకపోతే మేము ఎవరిని అడగాల? చాలా ఆవేదనతో ఉన్నాము. ఫైనాన్షియల్ డిమాండ్స్ చాలా ఉన్నాయి, ఏవి తీర్చట్లేదు, జీపీఎఫ్ ఇవ్వట్లేదు, డ్యూస్ చాలా ఉన్నాయి, బిల్స్ అన్ని. మళ్ళీ ఇప్పుడు 1.5 ఈహెచ్ఎస్ అన్నాడు. ఆ ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ ఒప్పుకుంటలేరు. మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడైనా పోయినా కూడా మీరు రావద్దు అంటున్నారు. అది కరెక్ట్ లేదు. మమ్మల్ని అడగలేదు, ఏం లేదు. 1.5% కట్ చేసి పడేసిండు. ఇవన్నీ చాలా డిమాండ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఆయన చేయాలి. చేయండి కాదు ఇది ఇప్పటిదాకా ఇంతకుముందు చేద్దామంటే స్ట్రైక్ చేద్దామంటే మేము ఇస్తామని చెప్పాడు. 3 ఏళ్ల నుంచి అట్లనే జరుపుతున్నాడు. ఇంకెన్ని రోజులు ఊరుకోవాలి? ఇప్పుడు ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. కంపల్సరీ ఆయన ఇవ్వాల్సిందే, డిమాండ్స్ తీర్చాల్సిందే. అంతే. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు మేము ఊరుకునేది లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఒకసారి మనం వీడియోస్ లో చూసుకుంటే ఉద్యోగ ఉపాధ్యాయుల మాట వినండి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ఏ డిపార్ట్మెంట్ సార్? స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్. నేను స్కూల్ అసిస్టెంట్. యాక్చువల్గా చాలా సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా వేచి చూసాము గవర్నమెంట్ గురించి. ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజల కోసం పాటుపడుతూ ఉన్నారు. ఉద్యోగం మాకు కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి కుటుంబ పెద్దగా మా సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. ఏ డిపార్ట్మెంట్ మీరు? టీచింగ్ డిపార్ట్మెంట్ సార్. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి 6 DAలు ఈహెచ్ఎస్ అనేది కూడా మీరు చూస్తున్నారు కదా. గత 3 నెలలుగా కటింగ్ జరుగుతున్నప్పటికీ సరైనటువంటి విధి విధానాలు ఇంకా రూపొందించలేదు. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు వెల్నెస్ సెంటర్కి వెళ్ళి అక్కడ చూయించుకున్న తర్వాతనే మీరు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్ప జరుగుతుంది. ఈ విధమైనటువంటి విధానాలు సరైనవి కావు. ముఖ్యంగా ఎంప్లాయీస్కి అనేది హెల్త్ స్కీమ్ అనేది ఒక చక్కటి ఇది బలం. దాన్ని ఈ విధానాలతో తూట్లు పడిచినట్టుగా ఉంది. ఇది సరైనది కాదు. ఇంకోటి తెలంగాణ కొట్లాడి సాధించుకున్న దాంట్లో 6 DAలు బకాయిగా ఉండడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఇన్నేళ్ల సర్వీస్లో 6 DAలు బకాయిలుగా ఉండడం అనేది ఇదే మొదటిసారి. అంతే విధంగా జీవో నంబర్ 25 కానివ్వండి, సిపిఎస్ రద్దు, ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేసే పరిస్థితే కానివ్వండి, వీటన్నిటిని కూడా ఆలోచించాలి. చాలామంది ఉపాధ్యాయులు కానీ కార్మికులు కానీ వీళ్ళందరూ ఈరోజు మీరు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర చూస్తున్నారు. వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు రోడ్డు మీదకే వచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సరైన నిజమైన అంటే న్యాయంగా రావాల్సినటువంటి సదుపాయాలు ఉద్యోగులందరికీ కూడా అందిస్తే ప్రభుత్వానికి మాలాంటి ఉపాధ్యాయులందరికీ కూడా బాగుంటుందని చెప్పని నా మనవి. మాకు న్యాయంగా రావాల్సిన పిఆర్సీని అడుగుతున్నాము. 6 DAలు మాకు పెండింగ్లో ఉన్నాయి, అవి రావాలి. మాకు రావాల్సినవే మేము న్యాయంగా అడుగుతున్నాం కానీ ఇంకా ఏమి ఎక్కువగా మేమేం అడుగుతలేము. కాబట్టి మమ్మల్ని ప్రశాంతంగా ఉద్యోగం చేయాలంటే ఫస్ట్ మాకు రావాల్సినవి మాకు ఇస్తే మేమందరం కూడా ప్రశాంతంగా మా పనిని మేము సక్రమంగా చేసుకోగలుగుతాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యానగర్. సో గవర్నమెంట్ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఓపీఎస్ని రద్దు చేసి సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ ఇంప్లిమెంట్ చేస్తా అనింది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం కూడా పెండింగ్ డిఎల్ని కూడా వెంటనే క్లియర్ చేసి మాకు డిఎల్ని ఇప్పించాలి. అదేవిధంగా పిఆర్సీని కూడా వెంటనే అమలు చేయాలి. సో ఎంప్లాయీస్ ఏదైతే సిపిఎస్ ఉందో దానితో ఇబ్బంది పడుతూ చాలామంది రిటైర్ అయ్యి కూడా ఎలాంటి పెన్షన్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. సో అలా సఫర్ అవ్వకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మంచి దృష్టితో ఆలోచించి ఫైనాన్షియల్గా వీక్ అవ్వకుండా ఒక 20-25 ఏళ్ళ సర్వీస్ చేసిన ఎంప్లాయీస్ ఖచ్చితంగా తన ఓపీఎస్ని తీసుకునే బాధ్యత, ఇది మా హక్కుగా భావిస్తున్నాం. మేము అడుక్కునేది కాదు ఇది. సో వేతనాలు కూడా సరిగ్గా టైంకి అందరికీ అందుతున్నాయి. కానీ అదొక రకంగా మనం గర్వించదగ్గ విషయమే. ఫస్ట్కి సాలరీస్ వస్తున్నాయి కానీ సిపిఎస్ ఒక్కటి రద్దు చేసి ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎంప్లాయీస్ అందరూ ఆనందంగా సంతోషంగా తన వర్క్ని వర్క్ చేసుకొని వాళ్ళ యొక్క ఎఫర్ట్ని పూర్తిగా ఇవ్వగలుగుతారు. సో ఇది మేము చెప్పదలుచుకున్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినామండి. ఉపాధ్యాయులం అందరం కూడా. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మాకు ఇస్తానన్నటువంటి అంశాల పట్ల ఏవి కూడా సానుకూలంగా స్పందించకపోవడంతో 3 సంవత్సరాలు వేచి చూసి ఉపాధ్యాయ ఉద్యోగ లోకం అంతా కూడా ఒక రకమైనటువంటి
నైరాశ్యానికి, ఒక రకమైనటువంటి ఆక్రోశానికి గురై ఇక్కడ రావడం జరిగింది. 100 రోజుల లోపల మీకు అన్నీ కూడా పిఆర్సీ ఇస్తాను, డిఏలు ఇస్తాను, మీకు హెల్త్ కార్డులు ఇస్తాను పనిచేసేటువంటి చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి డిఏలు, పిఆర్సీలు, హెల్త్ కార్డ్స్ ఇవ్వకపోగా మరి ఉపాధ్యాయులు, ఉద్యోగులు మమ్మల్ని కోసినా కూడా మాకు మన నుంచి ఏం రాదు అని చెప్పేసి కొంత హేళనకరంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం సమంజసం కాదు. ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆక్రోశం వెలిబుచ్చి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు రావడం జరిగింది. అందరం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా మేమేం గొంతమ్మ కోరికలు అడగడం లేదు, మాకు రావాల్సినటువంటి, మాకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ, డిఏల గురించి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 4 నెలలు అవుతుంది హెల్త్ కార్డ్స్కు డబ్బులు కట్ చేసుకుంటా ఉన్నది గవర్నమెంట్. మరి ఇప్పటికీ ఏ ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా హెల్త్ కార్డ్స్ పనిచేయడం లేదు. మొదటగా మీరు ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలంటున్నారు, ప్రభుత్వ హాస్పిటల్కి ఎవరైనా పోతారు, డబ్బులు కట్ చేయనటువంటి వ్యక్తి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ డబ్బులు కట్ చేసుకుంటూ మేము మరి ప్రభుత్వ హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి మరి దాపురించడం అనేది సరైన విధానం కాదు. ఈ విధానం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసి అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఏవైతే గతంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో లింక్ అయినటువంటి హాస్పిటల్లో అందరికీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా వారికి హెల్త్ కార్డ్స్ కోసం డబ్బులు కట్ చేసుకున్నందుకు తప్పకుండా ఉచిత వైద్యం అందేటట్టుగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ మధ్యకాలంలో టెట్ ఒక 30 సంవత్సరాల క్రితం అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయుని కూడా టెట్ రాయమనం అనేది సమంజసం కాదు. మరి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ టెట్ నుంచి వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల్ని మినహాయించినాయి. మీ రీసెంట్గా తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా, నూతన ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 2010 కంటే ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా టెట్ నుంచి మినహాయింపించారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు ఆ విధంగా ఆలోచన చేయడం లేదు? ఒకసారి ఉపాధ్యాయులు ఒకమంతా కూడా ఆక్రోశంగా ఉంది. దీని పట్ల కూడా స్పందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రంగారెడ్డి జెడ్పీహెచ్ఎస్ పద్మశాలిపురం నుంచి. నేను ఒక టీచర్ని. యాక్చువల్గా అయితే ఎన్నడూ జరగనంటే జాప్యం జరుగుతూ ఉంది పిఆర్సీలో. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అని టీజాక్ వాళ్ళు ఈ ధర్నా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఇంద్రాపాక్ అంతా మొత్తము ధర్నాతో జనాలు అందరూ నిలబడిపోయినారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్రలను మేల్కొల్పడానికి చర్చలు అని చర్చలు నిరార్థకం చేసినారు. ఇట్లాంటి చర్చలు వలన లాభం లేదని, ఇంకా పోరాటమే శరణ్యమని, లేకపోతే అరణ్యమైతుంది ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క బతుకు అని, ఒక పిఆర్సీ లేదు, ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తికి డిఎల్ లేవు, దినదిన నిత్యావసర సరుకుల విలువలు పెరిగిపోతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా మా యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చేటటువంటి బాధ్యత ఒక ప్రభుత్వానికి ఉంది. సీఎం గారు చొరవ చూపి అనేక అంశాలలో ముందుకొస్తారని కోరుకుంటూ మా ఉపాధ్యాయ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, మా డిమాండ్లన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాడని ప్రభుత్వానికి మరియు సీఎం గారికి విన్నవించుకుంటూ తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చారు? సార్ మేము ఇక్కడ రాజేంద్ర మండల్ ఇక్కడ పనిచేస్తున్నాము. అయితే ప్రభుత్వము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి సమస్యలు. కాకపోతే ఈ సమస్యల పైన మొత్తం 206 సంఘాలను మొత్తం ఏకం చేసి ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి అనేక ఉద్యోగస్తులు అందరూ కూడా, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అందరూ కూడా కదం తొక్కి ఇక్కడ ధర్నా కార్యక్రమానికి ఇందిరా పార్క్ రావడం జరిగింది. మా డిమాండ్లు అయినటువంటి పిఆర్సీ కానీ, పెండింగ్ 6 డిఏలు కానీ, సిపిఎస్ కానీ, ఇవన్నీ సమస్యలు కూడా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఈ సమస్యలు సాధించే వరకు మా పోరాటం ఆగది తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏ డిపార్ట్మెంట్? మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి. టీఎస్యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ నేను. ఈరోజు 206 సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడ్డాము. జేఏసీ యొక్క డిమాండ్ ఏంటంటే 2023 జూలై 1 నుంచి పిఆర్సీని అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలి, సిపిఎస్ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో వచ్చి ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామన్నారు. ఇప్పటికీ 3 సంవత్సరాల 3 నెలలు అయింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే హామీ ఉందో వాటిని తుంగలో దొక్కింది. కాబట్టి ఈరోజు కడుపు మండి రగిలే ఈరోజు రోడ్డు పైకి వచ్చాము. మీరు ఇక్కడ చూస్తున్న సంఖ్య కూడా ఓన్లీ 2 జిల్లాలే. ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమం సెప్టెంబర్ 10 నాడు ఉంటారు. ఆ రోజు లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు హైదరాబాద్ కనుక వస్తే ప్రభుత్వానికి ఆపడ తరం కాదు. అందుకని మేము ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పదలిచింది ఏంటంటే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ ఒకవేళ మా డిమాండ్లు కనుక పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి
మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. చెప్పండి మేడం, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మేము గండిపేట మండలి సార్, టీచర్స్ మేము. సార్ చెప్పినట్టుగా మాకు డిఏ ఇవ్వట్లేదు, వెంటనే పిఆర్సీని ప్రకటించాలి. మరి సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, మరి రద్దు చేయట్లేదు. ప్రభుత్వం ఇట్లా కాలయాపన చేయడం కూడా సరి అయింది కాదని వెంటనే మాకు కావాల్సిన బకాయిలన్నీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అది చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా మా పెండింగ్ డిఏలు కావచ్చు, లేకపోతే మా పిఆర్సీ కావచ్చు, వెంటనే మాకు విడుదల చేయాలి. సుమారు 2 జిల్లాల నుంచి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి కూడా మేము అసెంబ్లీ ముట్టడిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ధర్నా చౌక్ లో ఉంది. ఇది కమిటీ వీడియో జర్నలిస్ట్ భరత్ తో సండే మైక్ టీవీ, ధర్నా చౌక్.